హాయ్ గాయ్స్. సో లాస్ట్ 3 to 4 డేస్ నుండి మన సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్న న్యూస్ గచ్చిబౌలిలో బయోడైవర్సిటీ గురించి. సో చాలా బాధగా ఉంది. సో ఫస్ట్ టైం విన్నప్పుడు ఇట్ వాస్ సో షాకింగ్ బికాజ్ ఎవరు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలా ఒక సీఎంఏ ఇలా ఒక అడవిని డిమాలిష్ చేసి అక్కడ ఒక ఐటీ హబ్ కట్టడం అనేది చాలా దారుణం. బికాజ్ అక్కడ కొన్ని వందల మూగజీవాలు ఉన్నాయి అండ్ ఎన్నో వేల చెట్లు ఉన్నాయి. సో అక్కడున్న ఒక అడవిని తీసేస్తే సో డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ ఫ్రమ్ ద నేచర్. సో అది చాలా తప్పు. సో మనం చెట్లని పెంచాల్సిందే పోయి ఇలా ఉన్న అడవులను కూడా కంప్లీట్గా డిమాలిష్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో సీఎం సార్ మీరున్న 1 yearలోనే ఇలా చేస్తుంటే సో మిగతా 4 yearsలో తలుచుకుంటేనే భయం వేస్తుంది ఇంకెన్ని చేస్తారో అనేది. సో సార్ మీరు మంచి చేయకపోయినా పర్లేదు, బట్ చెడు మాత్రం చేయకండి. అడవుల జోలికి మాత్రం ప్లీజ్ రాకండి. సో ఎన్నో వందల జీవాలు రోడ్ల మీదకి వస్తున్నాయి. సో అది కరెక్ట్ కాదు సార్. మనకి ముందే తెలుసు నేచర్ జోలికి వస్తే దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ చాలా దారుణంగా ఉంటాయి. అది ఒక్కసారి వస్తే మాత్రం సో ఎన్ని సంవత్సరాలు చేసినా కూడా అది మున్పటిలా మళ్ళీ మారదు. సో ప్రళయాలు రావడానికి పెద్దగా టైం పట్టదు సార్. సో సో ప్లీజ్ సార్ ఎలా అక్కడ జరిగే ఐటీ హబ్, ఐటీ పార్క్స్ ఎలా అయినా ఆపండి. సో చాలా బాధగా ఉంది. సో ప్లీజ్ గాయ్స్, ప్లీజ్ మేక్ వైరల్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ మేక్ మోర్ నాయిస్ ఆన్ దిస్. సో ఎలా అయినా సపోర్ట్ చేయండి. ఎంతోమంది దీన్ని ఆపడానికి చాలా ట్రై చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. ప్లీజ్ 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 share this video and please make more noise and let's protect our nature and our poor animals. Thank you.